ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ యశ్వి బడ్చల్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. చాలా మంది అడుగుతుంటారు, మేడం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి లేడీస్‌లో? లేదంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా గుర్తించాలి? ఎర్లీ సైన్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే వార్నింగ్ సైన్స్ ఇలా ఏమైనా ఉన్నాయా? ఎలా తెలుసుకోవాలని అడుగుతుంటారు. ఈరోజు వీడియోలో మనం మొత్తం ఆ వార్నింగ్ సైన్స్ ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. మెయిన్‌గా ఫీమేల్స్‌లో ఎవ్రీ మంత్ పీరియడ్ ప్రాబ్లమ్స్ కామన్‌గా ఉంటాయి. బట్ ఇది ఎప్పుడు నార్మల్, ఎప్పుడు అబ్నార్మల్ తెలుసుకోవాలి. దాంతో పాటు కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేటివి ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు గుర్తించాలి? లేదంటే ఆ ఇన్ఫెక్షన్స్ మనం ఎర్లీగా ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసుకుందాం. మెయిన్‌గా ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటే సడెన్‌గా సివియర్‌గా పెయిన్ ఏదైనా వచ్చినప్పుడు, అంటే షార్ప్ పెయిన్ అంటాం. కత్తితో పొడిచినట్టు అనిపించడం, లేదంటే ఆ పొత్తి కడుపులో మొత్తం బరువుగా అనిపించడం, ఏదైనా కంటిన్యూ‌గా చాలా రోజుల నుంచి పెయిన్‌గా అనిపించినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే టాబ్లెట్స్ అలా యూజ్ చేయకోకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. దీని తర్వాత సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే వెజైనా లేదంటే ప్రైవేట్ పార్ట్ ఏదైనా గుల్లలేమైనా ఏర్పడిన, లేదంటే చీము గుల్లలంటాం. లేదంటే అక్కడి నుంచి ఏదైనా ఫస్ట్ చీము రావడం గాని, బ్లడ్ రావడం గాని, అంటే పీరియడ్స్ కాకుండా బ్లడ్ రావడం కానివ్వండి, లేదంటే అక్కడ మంటగా కానీ, దురదగా కానీ అనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్లనే అక్కడ వెజైనా దగ్గర గుల్లలు రావడం, లేదంటే అక్కడ ఏమైనా అల్సర్స్ లాగా ఫార్మ్ అవ్వడం, అక్కడి నుంచి కలర్ మారుతూ డిశ్చార్జ్ అవ్వడం అనేది కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్‌గా రిపీటెడ్‌గా మిస్‌క్యారేజెస్ అవుతున్నప్పుడు. అంటే నార్మల్‌గా ఎప్పుడు రిపీటెడ్ మిస్‌క్యారేజెస్ అంటామంటే, మోర్ థాన్ 2 ప్రెగ్నెన్సీ లాస్ అయితే అప్పుడు మాత్రమే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ కిందకి కన్సిడర్ చేస్తుంటాం. ఇలా ఎందుకవుతుంది? ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ, లేదంటే ఇతర గర్భాశయం ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నాయో తెలుసుకోవడానికి వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఇలాంటి సమయంలో వాళ్ళకి స్కాన్స్ రిపోర్ట్స్ చేసి, లేదంటే బ్లడ్ టెస్ట్ మొత్తం చేసి, ఎందుకు ఇలా కాజ్ అవుతుంది? ఎందుకు అబార్షన్స్ ఫ్రీక్వెంట్‌గా అవుతున్నాయి? దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్‌గా పెయిన్ డ్యూరింగ్ సెక్స్ అన్నమాట. అంటే ఇంటర్‌కోర్స్ తర్వాత, లేదంటే ఇంటర్‌కోర్స్ టైమ్‌లో వాళ్ళకేదైనా పెయిన్‌గా అనిపించినప్పుడు, లేదంటే అక్కడి నుంచి బ్లీడింగ్ రావడం గాని, తర్వాత బ్లీడింగ్ రావడం గాని, హెవీగా పెయిన్‌ఫుల్‌గా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ కండిషన్స్‌లో, లేదంటే ఎండోమెట్రియోసిస్ కండిషన్స్‌లో, ఇంకా గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇంటర్‌కోర్స్ టైమ్‌లో పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇంకా కొన్ని ఫ్రీక్వెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ టైమ్‌లో కూడా వాళ్ళు అండ్ లైక్ సిరసైటిస్ కండిషన్స్‌లో కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేటివి కామన్‌గా ఉంటాయి. సో, వెంటనే పెయిన్ ఏదైనా కనిపించినప్పుడు, అంటే నార్మలే కనుక్కొని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అసలు ఎందుకలా పెయిన్ వస్తుంది? ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? దాన్ని రూల్ ఔట్ చేసి స్కాన్ రిపోర్ట్స్ చేసి, బ్లడ్ టెస్ట్ అన్ని చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారంగా. నెక్స్ట్ హెవీగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు. అంటే సాధారణంగా పీరియడ్ సమయంలో 30-80 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది కామన్‌గా ఉంటుంది. బట్ అంతకంటే ఎక్కువ బ్లడ్ లాస్ అవుతున్నప్పుడు, ఫ్రీక్వెంట్‌గా ప్యాడ్స్ మార్చడం గాని, లేదంటే పీరియడ్ సమయంలో పెద్ద పెద్ద క్లాట్స్ పడడం, లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుండడం, పీరియడ్స్ అనేటివి నెలలో 2 సార్లు అవ్వడం, లేదంటే స్పాటింగ్ లాంటివి కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని గర్భాశయం గడ్డలున్నప్పుడు, లేదంటే ఎండోమెట్రియోసిస్ కానీ, బల్క్ యూటరస్ కండిషన్స్‌లో, ఇంకా అడినోమైసిస్ అంటాం. ఇంకా కొన్ని పీఐడీ కండిషన్స్‌లో కూడా ఇలా తరచుగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం అంటే కామన్‌గా ఉంటాయి. కాబట్టి ముందు కంటే నార్మల్‌గా ఏదైనా అబ్నార్మల్ కనిపించినట్టయితే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు అలా ప్రాబ్లమ్ వస్తుంది? దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్‌గా పెయిన్‌ఫుల్ ఆర్ రప్చర్డ్ ఓవేరియన్ సిస్ట్ కండిషన్స్‌లో ఇదొక ఎమర్జెన్సీ కండిషన్ అన్నమాట. ఎలా అంటే చాలా మందికి అండాశయంలో గడ్డలనేటివి ఏర్పడుతూ ఉంటాయి. అదే ఓవేరియన్ సిస్ట్ అంటుంటాం. కొంతమంది హెమరేజిక్ సిస్ట్‌గా ఉంటుంది. కొంతమందిలో నార్మల్ ఫాలిక్యులర్ సిస్ట్ అనేటివి కామన్‌గా ఫార్మ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ ఓవేరియన్ సిస్ట్ కూడా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. బట్ కొన్ని రేర్ కండిషన్స్‌లో ఆ గడ్డలు ఏవైతే ఉంటాయో, ఆ గడ్డలు మొలితిరగడం గాని, లేదంటే రప్చర్ అంటే పగలడం గాని జరుగుతుంది. అదొక ఎమర్జెన్సీ కండిషన్ అన్నమాట. అలాంటి సమయంలో వాళ్ళకి పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి రావడం, లేదంటే కంటిన్యూ‌గా ఫీవర్ రావడం, ఎలాంటి టాబ్లెట్స్‌కి రెస్పాండ్ అవ్వకపోవడం, బాడీ అంతా వీక్‌గా అయిపోవడం, ఇంకా వేడి వేడిగా అనిపించడం, చలితో గుంజడం లాంటివి కామన్‌గా కనిపిస్తుంటాయి. ఓవేరియన్ సిస్ట్ ఉండి ఇలాంటి సైన్స్ ఏదైనా ఉన్నప్పుడు వెంటనే ఎమర్జెన్సీ కండిషన్ వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంగ ఏమన్నా పొత్తి కడుపులో ఏమైనా కంటిన్యూ‌గా నొప్పొచ్చినప్పుడు, లేదంటే టాంపూన్స్ ఏమన్నా, లేదంటే ఇంట్రాయూటైన్ డివైసెస్ అనేటివి యూజ్ చేస్తుంటారు. అలాంటి టైంలో బ్రేకేజ్ ఏదైనా వచ్చినప్పుడు, లేదంటే అదేమన్నా పగిలినప్పుడు, ఇంకా అదేమన్నా పక్క ఆర్గాన్స్ డిస్టర్బ్ చేసినప్పుడు పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అలాంటి సమయంలో కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఇంకా మెయిన్‌గా వచ్చేసి యూరినరీ సిగ్నల్స్ అంటాం. అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా అనిపించా, లేదంటే పొత్తి కడుపులో మంట బరువు కిందకి లాగినట్టు అనిపించడం, తరచుగా యూరిన్ పాస్ చేయడం, యూరిన్ పాస్ చేసాక మంటగా అనిపించి చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడడం, ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా ఉంటాయి. దీన్ని యూటీఐ అని అంటుంటాం. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి తరచుగా యూరిన్ పాస్ చేయడం, అర్జెన్సీ రావడం, ఫ్రీక్వెన్సీ అనేవి కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికి కూడా మెయిన్‌గా యూరిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, లేదంటే పీరియడ్ సమస్యలు ఏదైనా ఉన్నా, హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, ఇంకా కొంతమందిలో ఇంటర్‌కోర్స్ టైమ్‌లో పెయిన్‌ఫుల్‌గా అనిపించా, ఇంకా మెయిన్‌గా వెజైనా దగ్గర ఏమన్నా అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ లీక్ అవుతుంది. ఇలాంటి 5 సందర్భాలు మటుకు అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతుండాలి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి. మెనోపాజల్ స్టేట్‌లో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. అంటే పీరియడ్స్ ఆగిపోయిన స్టేజ్‌ని మెనోపాజ్ అంటాం. ఆ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్పాటింగ్ గాని, లేదంటే బ్లీడింగ్ గాని కనిపించినప్పుడు
అది ఏదైనా క్యాన్సర్ కండిషన్స్ లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనే అలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సాధారణంగా మెనోపాజ్ తర్వాత ఎలాంటి బ్లీడింగ్ గాని, స్పాటింగ్ గాని ఏది కనిపించదు. బట్ అలా కనిపించినట్టయితే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. సో, ఇలా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్‌లో ఏదైనా బ్లీడింగ్ గాని అబ్జర్వ్ చేసినట్టయితే అది నిర్లక్ష్యం చేయకుండా అది నార్మల్ కాదు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఇదే కాకుండా బ్రెస్ట్‌లో లంప్స్ ఏదైనా ఏర్పడినప్పుడు ఫైబ్రాయిడోమా అంటాం. లేదంటే బ్రెస్ట్ యాక్సెస్ కండిషన్స్‌లో మెయిన్‌గా లాక్టేటింగ్ మదర్స్‌లో అంటే పాలిచ్చే తల్లుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఏమన్నా పొత్తికడుపులో కంటిన్యూ‌గా క్రానిక్ పెల్విక్ పెయిన్‌గా అనిపించినా, ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా వీటన్నిటి ప్రాబ్లమ్స్‌కి సంబంధించి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఇంకా ఫిడికస్ హోమియోపతిలో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎందుకు ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి? దానికి రూట్ కాజ్ ఏంటివి? ఏ విధంగా ఉన్నాయి? ప్రతి ఒక్కరికి సేమ్ సింప్టమ్స్ ఉండవు. కాబట్టి మెయిన్‌గా ఫిడికస్ హోమియోపతిలో అసలు వాళ్ళకి సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ సెట్ అవుతాయో దాని ప్రకారంగానే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి పీరియడ్ సమస్య రెగ్యులర్ అయ్యేలాగా, హార్మోనల్ ఇంబాలెన్స్ రెగ్యులర్ అయ్యేలాగా, ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ అది కంప్లీట్‌గా తగ్గేలాగా, మళ్ళీ మళ్ళీ రాకుండా, లేదంటే ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గేలాగా, కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపాటి లక్షణాలు ఏం ప్రాబ్లమ్ లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఉండకండి. వెంటనే ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి.